కరడగట్టిన కాంగ్రెస్ వేత్తలు చాలామంది మోదీని అయితే పొగుడుతున్నారు. మోడీ పరిపాలన ఈ విధంగా ఉంది కాబట్టి ఈ రోజు ఇంకా దేశం మిగిలి ఉంది అంటూ చాలామంది అయితే కాంగ్రెస్ నేతలు పొగిడారు. కొంతమంది మాజీ కాంగ్రెస్ నేతలు కూడా పొగిడారు, ప్రశంసించారు. అందులో ప్రధానమైనటువంటి వారు శశి థరూర్ గారు, కేరళకు చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గారు ఈ మధ్య బీజేపీ వాళ్ళతో ఎక్కువగా ఉంటున్నారు. కాంగ్రెస్ని అయితే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ చేసినటువంటి సంస్థాగత తప్పులను కూడా ఆయన ఎండగట్టారు. బీజేపీ ఏ విధంగా ఎదుగుతుంది, బీజేపీ తన పార్టీని తాను కాపాడుకుంటూనే దేశ అభివృద్ధిని ఏ విధంగా చేస్తుందంటూ వివరంగా చాలా విషయాలు చెప్పారు. ఆ తర్వాత ఆయనపై కాంగ్రెస్ గుర్రుగా ఉండడం, కాంగ్రెస్ కొంచెం దూరం పెట్టడం జరిగింది. అయితే నిన్న నరేంద్ర మోదీ గారు కేరళ వెళ్ళి అక్కడ తిరువనంతపురం దగ్గర ఒక మల్టీపర్పస్ సీ పోర్ట్ని అయితే ప్రారంభించారు. ఇది 8,900 కోట్ల రూపాయలతో ఈ పోర్ట్ని అయితే నిర్మిస్తున్నారు. దీనికి నరేంద్ర మోదీ గారు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేశారు. అయితే నరేంద్ర మోదీ గారిని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గారు కూడా ఆయనకి ఎదురుగా వెళ్ళి ఆయన్ని ఆహ్వానించారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారంటే, శశి థరూర్ గారు నా పక్కనే ఉన్నారు, ఈ ఫోటో చూస్తే కొంతమందికి నిద్ర పట్టకపోవచ్చు, బహుశా చాలా మందికి నిద్ర పట్టదు, కొంతమందికి అయితే అస్సలు నిద్రే పట్టకపోవచ్చు అంటూ కాంగ్రెస్ని అయితే చమత్కరించారు. కాంగ్రెస్ని అయితే కడిగి పారేశారు. ఇప్పుడు ఈ యొక్క ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. మోదీ గారిది అలాగే శశి థరూర్ గారిది ఇద్దరు కూడా ఒకే వేదికను పంచుకోవడం, ఈ ఫోటో అయితే వైరల్గా మారింది.